మనం ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నప్పుడు పైనుంచి అంటే బాస్ నుంచి కింద స్థాయి వరకు అందరూ ఉంటారు. ఈ అందరూ ఉన్నప్పుడు అందరికీ ఒకే ఐక్యూ లెవెల్ ఉండదు, ఒకటే పెర్ఫార్మెన్స్ ఉండదు, ఒకటే ఒక ఇంటెలిజెన్స్ కోషంట్ ఉండదు, ఒకటే విధమైన ఆలోచన రీతి ఉండదు, ఒకటే విధమైన బిహేవియర్ ఉండదు, ఒకటే విధమైన అంటే వాళ్ళు ఒకటే విధమైన అప్రోచ్ ఉండదు. కొంతమంది పనిని ప్రేమిస్తారు, కొంతమంది ప్రేమించరు, కొంతమంది బద్ధకంగా ఉంటారు, కొంతమంది యాక్టివ్గా ఉంటారు, కొంతమంది ఎక్కువ నవ్వుతూ ఉంటారు, కొంతమంది తక్కువ నవ్వుతూ ఉంటారు, కొంతమంది అసలు పనే చేయరు, కొంతమంది ఏమో తమ మీద భుజాల మీద పని వేసుకుని వెళ్తూ ఉంటారు. ఆర్గనైజేషన్లో ఉండే బాస్ ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వీళ్ళందరినీ కూడా ఒకలాగే చూడగలగాలి. పైకి లోపల వేరే కథ, తక్కువ చేసి చూడకూడదు. చాలామంది బాసులు చేసే మేనేజ్మెంట్ లెవెల్లో ఉన్నవాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే ఒక పని చేయని వాడిని తిడతారు, అప్రోచ్ బాగున్న వాడిని తిడతారు. నలుగురిలో కుదరదు, వాళ్ళంతే. ఆఫీస్ బాయ్ అలా ఉన్నాడు కాబట్టి ఆఫీస్ బాయ్లా ఉన్నాడు కదా. కూర వండినప్పుడు ఏదో ఉదాహరణకి బీరకాయ కూర అనుకుందాం, పప్పు బీరకాయ అనుకుందాం సరదాగా. పప్పు ఉండాలి, బీరకాయ ముక్కలు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. వాటితో పాటు మిరపకాయ ఉండాలి, వీలైతే కొత్తిమీర ఉండాలి, కరివేపాకు ఉండాలి, ఉంటుందని ఏదో ఉంటాయి కదా, శనగపప్పు లాంటివి ఉంటాయి, పోపు సామాను ఉండాలి, అవునా? ఇవన్నీ ఉండాలి కదా. వీటిల్లో అన్నీ వేసి వండుతాం, కూర అయ్యాక అన్నీ లోపలికి వేయం. కరివేపాకుని తీసి పక్కన పెడేస్తాం, కొత్తిమీర కొంతమంది తింటారు కానీ కొంతమంది దగ్గర తీసుకెళ్ళి పక్కన పెడేస్తారు, అలాగే మిరపకాయని పక్కన పెట్టేస్తారు. ఆర్గనైజేషన్లో అందరూ కావాలి, కానీ ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో మేనేజ్మెంట్కి తెలియాలి. ఆ డిస్క్రిమినేషన్ చేయమని అన్న, కానీ ఆ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చేయమని అంటాను నేను. ఇంటర్నల్గా ఎవరు రాయో ఎవరు రత్నమో తెలుసుకుని రత్నాన్ని బయటికి తీసి సానబెట్టి వాళ్ళని అదే ఆర్గనైజేషన్లో అత్యంత కీలకమైన వ్యక్తులుగా చేస్తున్న వాళ్ళు నేను చూశాను. యాక్చువల్గా రాళ్ళుగా ఉన్నవాళ్ళు కావాలి, గులక రాళ్ళు కావాలి, పచ్చిమిరపకాయలు కావాలి, అట్ ద సేమ్ టైం అసలైన ఇంగ్రీడియంట్ కావాలి. అది అర్థం చేసుకున్న వాళ్ళు గొప్ప మేనేజ్మెంట్లో ఉంటారు. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.